ఫస్ట్ 2024 ఇంటర్వ్యూ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి ఆ ఇయర్ 2024 నోటిఫికేషన్ది. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యేపటికి నేను ఐ ఫెల్ట్ వెరీ నర్వస్ అండి. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఐ స్టిల్ రిమెంబర్. నేను ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఒక 5 minutes నాకు చాలా బ్లాంక్ ఉండే. నాకు అప్పుడు సంజయ్ వర్మ సార్ బోర్డ్ వచ్చింది. సో ఆ ఇయర్ నాకు ఇంటర్వ్యూలో చాలా తక్కువ వచ్చిందండి, 120 అని వచ్చింది. సో నా మెయిన్ స్కోర్ చాలా బాగుంది, బట్ ఇంటర్వ్యూ వాజ్ ద వన్ ఫ్యాక్టర్ విచ్ పుట్ మీ అవుట్ ఆఫ్ ద లిస్ట్. సో ఆ ఇయర్ నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అనుకోకుండా నాకు మళ్ళీ సంజయ్ వర్మ సార్ బోర్డే వచ్చారు 1 month గ్యాప్లోనే. ఇంకోటి ఏం ఫ్యాక్టర్ అంటే సార్ నన్ను గుర్తుపట్టారు కూడా. నేను ఎక్కడో చూశాను అని నేను చెప్పాను, లాస్ట్ మంతే వచ్చాను సార్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అని చెప్పి. సో సార్ మళ్ళీ దాని గురించి అడిగారు, నీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఎట్లా అయింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే చెప్పాను 120 వచ్చాయి సార్ అంటే. ఆ సార్ రియాక్షన్ ఏముందంటే 120 అనేది చాలా లో స్కోర్, మస్ట్ హ్యావ్ బీన్ అ బ్యాడ్ డే ఫర్ యూ ఆ రోజు అని చెప్పి ఇంకా సార్ మళ్ళీ వేరే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో నాకు సార్ 172 అంత వేసాడు. అగైన్ ఆ ఇయర్ ఫారెస్ట్ కూడా మెయిన్స్ నాకు సరిగా లేకుండే. సో ఇది 2024 నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్. 2025 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటంటే, నేను మాదొక పియర్ గ్రూప్ ఉందండి డిఎస్పీఎస్లో. మేము ఒక 4 members ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాము. సో మేము 4 members కలిసి వీ యూస్ టు డిస్కస్ రెగ్యులర్లీ. అండ్ ఇంకోటి ఆ 2025ది ఇంటర్వ్యూ రీసెంట్గా ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే డిఎస్పీ ట్రైనింగ్ వల్ల ఐ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ చేంజ్. అంటే ఆ ట్రైనింగ్లో భాగంగా డిసిప్లిన్ కానీ, సో ఆల్రెడీ నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ కూడా అరే ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది, నీకు సర్వీస్ ఉంది, ఇన్ని ఇయర్స్ అంటే ప్రిపరేషన్లో ఉండి ఒక జాబ్ లేదు, డిపెండెంట్ అనే ఒక థాట్ వస్తుంది కదా. ఈ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్. లేదు ఈసారి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఐ షుడ్ బీ టు ద పాయింట్ అని చెప్పి ఆ రకంగానే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ ఇంటర్వ్యూ ఈసారి నాకు షీల్వర్ధన్ సార్ బోర్డ్ వచ్చింది. ఇంటర్వ్యూ వాజ్ ఆల్సో డీసెంట్ స్కోర్ 171 అలా వచ్చింది. సో మేజర్ చేంజెస్, నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకూడదు అండ్ అట్ ద సేమ్ టైం మోర్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. అండ్ డిఎస్పీ ట్రైనింగ్ డెఫినెట్లీ హెల్ప్ మీ అండి. ఎందుకంటే నాకు క్వశ్చన్స్లో కూడా సార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట షీల్వర్ధన్ సార్ కూడా. సో సార్ కూడా పోలీసింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. నేను డిఎస్పీ ట్రైనీ అని ఆల్రెడీ నా డాఫ్లో మెన్షన్ చేస్తుంటే. సో దట్ వాజ్ ఆల్సో అ గుడ్ స్టార్ట్ అనమాట నా ఇంటర్వ్యూకి. సో ఆ చేంజెస్ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అ డీసెంట్ స్కోర్ దిస్ టైమ్.